తెలంగాణలో సార్వత్రిక ఎన్నికల రాజకీయ యుద్ధం హైపిచ్కు చేరుకుంది. ఢీ అంటే ఢీ అనేలా నేతల ప్రచారాలు సాగుతున్నాయి. సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రచారాల్ని ఒంటి చేత్తో చేస్తున్నారు. జిల్లాల్లో సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు. బహిరంగ సభల్లో పాల్గొంటున్నారు. కార్నర్ మీటింగ్లలో విపక్షాల్ని కార్నర్ చేస్తున్నారు. అటు మోడీని ఇటు కేసీఆర్ని సింగిల్ కౌంటర్గా చేస్తున్నారు. రిజర్వేషన్స్ని రద్దు చేయడమే బీజేపీ ఆర్ఎస్ఎస్ ఎజెండా అని పదే పదే చెబుతూ వస్తున్నారు. ఇంకోవైపు కేసీఆర్ తీరుపైన తీవ్రస్థాయిలో ఫైర్ అవుతున్నారు. ఈ ఎన్నికలు తన 4 నెలల పరిపాలనకు రెఫరెండంగా సీఎం రేవంత్ రెడ్డి ప్రచారాల్లో చెబుతూ వస్తున్నారు. నిజానికి ఈ మాట చెప్పడానికి చాలా గట్స్ ఉండాలి. అయితే తాను ఈ 4 నెలల్లో గ్యారంటీల అమలు, అలాగే 15 ఆగస్టు నాటికి రైతు రుణమాఫీ చేసి తీరతామని చెప్పడం ద్వారా ప్రజల్ని ఆకట్టుకోగలుగుతున్నారు. కేసీఆర్ కారు పంచర్ అయిందని, అందుకే బస్సు పట్టుకుని తిరుగుతున్నారని, కేసీఆర్ని ఫామ్ హౌస్కే పరిమితం చేయాలంటున్నారు సీఎం రేవంత్ రెడ్డి. బీజేపీని కేసీఆర్ ఎందుకు ప్రశ్నించడం లేదని అన్నారు. ఇక నిన్న మన ఒక ఆయన బయలుదేరిండు బస్సు వేసుకొని. కారు ఖరాబ్ అయిందంట, కార్ఖానకు పోయిందంట, కారు లేదంట, ఆయన బస్సు వేసుకొని బయలుదేరిండు. కొడుకు చెప్తున్నాడు, జర్ర కారు అనుం చెడ్డది, కార్ఖానకు పోయింది, మళ్ళీ వస్తుందని. రాదు ఇంకది, కారు మొత్తం ఖతం అయిపోయింది, కార్ఖానకు పోయింది. నువ్వు కార్ఖానాలో పెట్టంగానే ఎవడో టైర్లు పయ్యలు ఇప్పుకపోయి జుమెరాత్ బజార్లు ఎప్పుడో అమ్మేసిండు. కారు తూకం కింద అమ్మిండ్రు నాయన, ఇంకా మళ్ళీ మీ కారు రాదు. ఇక బస్సులో తిరిగట ఆయన చూస్తుంటే తిక్కలోడు తిరణాలకు పోతానంట, ఎక్కనికనే దిగనికనే సరిపోయిందంట. చంద్రశేఖరరావు బస్సులో తిరుగుతుంటే నిన్న మన మహబూబ్నగర్ పోయిండు, ఆ నుంచి నాగర్ కర్నూలు పోయిండు, గంతకంటే ముందు పక్కనే సూర్యాపేట పోయిండు, మిర్యాలగూడెం పోయిండు, మన భువనగిరి వచ్చిండు. ఇక ఆయన ఎక్కనిక దిగనిక నలుగురు పట్టుకొని దించాల్సి వస్తుంది, 6 మంది పట్టి ఎక్కియాల్సి వస్తుంది. ఏం పొడిచినవా? ఇక కేసీఆర్ తమ పార్టీని 15 స్థానాల్లో గెలిపించాలంటున్నారు. ఒకవేళ కేంద్రంలో హంగొస్తే తామే కింగ్ అవుతామన్న మాట వినిపిస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయం తర్వాత ఢిల్లీపై ఆశలు పెంచుకుంటున్నారు కేసీఆర్. అంతేకాదు, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక కరెంటు కోతలు పెరిగాయని, సరిగా పరిపాలన చేయడం లేదని, రైతులకిచ్చిన హామీలు నెరవేరడం లేదని కౌంటర్లు వేస్తున్నారు. గోదావరిని కావేరితో అనుసంధానం చేస్తుంటే రేవంత్ ఏం చేస్తున్నారని ప్రశ్నిస్తున్నారు. పనిలో పనిగా బీఆర్ఎస్ నుంచి వెళ్లిపోయిన నేతల్ని కేసీఆర్ టార్గెట్ చేస్తున్నారు. కడియం పార్టీ ఎందుకు మారారో చెప్పాలంటున్నారు. పార్టీ మారి రాజకీయ జీవితాన్ని శాశ్వత సమాధి చేసుకున్నారని ఫైర్ అయ్యారు. ప్రచారం చేసినట్టుగా డంబాచారం చెప్పినట్టుగా నరేంద్ర మోడీకి కూడా 200 సీట్లు దాటే పరిస్థితి లేదు. వార్తలు వస్తూ ఉన్నాయి రోజు పేపర్లలో, మీరు కూడా చూస్తూ ఉన్నారు. నేను మీ అందరిని ఒకటే కోరుతా ఉన్నా, ఈ మోకాలో ఇలా తెలంగాణలో పార్లమెంట్ సీట్లన్నీ మనమే గెలిస్తే పేగులు దిగేదాకా కొట్లాడేది ఒకటే ఒక పార్టీ, బీఆర్ఎస్ పార్టీ. 14-15 ఎంపీలతో మనం పోతే కేంద్ర ప్రభుత్వంలోనే హంగ్ పార్లమెంట్ వస్తే కీలకమైన పాత్ర పోషించే అవకాశం తెలంగాణకి ఈరోజు ఉంది. కేసీఆర్ కౌంటర్లకు ఎమ్మెల్యే కడియం శ్రీహరి రీసౌండ్ కౌంటర్ ఇచ్చారు. భూ కబ్జా కేసులు, ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలు ఎదుర్కొంటున్న కేసీఆర్ ఫ్యామిలీ తెలంగాణ ప్రజల్ని మోసం చేసిందన్నారు. కాకతీయ వారసులుగా చెప్పుకునే అవకాశం లేకుండా వరంగల్ని కేసీఆర్ 6 ముక్కలు చేశాడన్నారు కడియం. రాబోయే 3 నెలల్లో రాష్ట్రంలో అద్భుతం జరగబోతోందని, బీఆర్ఎస్ తెలంగాణలో మూతపడబోతోందని జోస్యం చెప్పారు. ఒక్క పార్లమెంటు స్థానంలోనూ బీఆర్ఎస్ గెలవదని అన్నారు. బయటకు కనిపించే కేసీఆర్ వేరు, లోపల అసలు నిజస్వరూపం వేరంటూ ఘాటు కామెంట్స్ చేశారు. కడియం శ్రీహరిని టార్గెట్గా చేసి చంద్రశేఖరరావు గారు మాట్లాడుతున్నారు. కడియం శ్రీహరి మోసగాడు అని చెప్తున్నారు. తెలంగాణ ప్రజలను మోసం చేసింది కేసీఆర్. అసలు మోసగాడు కేసీఆర్. ప్రజలు ఆశీర్వదించి అధికారం ఇస్తే 10 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉండి తెలంగాణ వనరులను దోచుకున్నది కేసీఆర్ కుటుంబం. కేసీఆర్ కుటుంబానికి సంబంధించిన ప్రతి ఒక్కరిపైన ఈరోజు అవినీతి ఆరోపణలు ఉన్నాయి, భూ కబ్జాలకు సంబంధించిన కేసులు ఉన్నాయి, ఫోన్ ట్యాపింగ్కి సంబంధించిన ఆరోపణలు ఉన్నాయి. ప్రజాస్వామ్యబద్ధంగా నడపవలసిన ప్రభుత్వాన్ని గుప్పిట్లో పెట్టుకొని మొత్తం అధికారాన్ని కేంద్రీకృతం చేసి ఎవరికి ఏ రకమైన భాగస్వామ్యం లేకుండా ఒంటెత్తు పోకడలతో తెలంగాణను
ఆగం పట్టించింది కేసీఆర్. అటు తెలంగాణలో మెజార్టీ సీట్లు గెలిచేందుకు బీజేపీ పార్టీ తీవ్రస్థాయిలో ప్రయత్నాలు చేస్తోంది. ఇప్పటికే అమిత్ షా చేసి వెళ్లారు. తాజాగా ప్రధాని మోడీ తెలంగాణలో ప్రచారం చేసేందుకు వస్తున్నారు. అటు రాహుల్ గాంధీ కూడా మే 5న తెలంగాణలో పర్యటించనున్నారు. ఆదిలాబాద్, భువనగిరి ప్రచార సభల్లో పాల్గొంటారు.